భీష్ముని మనవడు, ఘటోత్కచుని కొడుకు, బర్బరీకుడు. ఆయన గురించి చెప్పాలంటే కురుక్షేత్రం నుండి మొదలు పెట్టాలండి బాబు. అలాంటి బర్బరీకుడి కథను ఈ జనరేషన్ కిడ్స్ కు అందించేందుకు గొప్ప ప్రయత్నంగా డైరెక్టర్ మోహన్ శ్రీవత్స త్రిభువనధారి బార్బరిక్ అనే సినిమాను తీసుకొస్తున్నారు. డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి అదిదాల నిర్మిస్తున్నారు. సత్యరాజ్, వశిష్ఠ, ఎన్ సింహ, సాంచిరాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, విటివి గణేష్, మెట్ట రాజేంద్ర, ఇంకా ఉదయ్ భాను కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో. తాజాగా ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ మారుతి లాంచ్ చేశారు. అయితే టీజర్ చూస్తున్నంత సేపు సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. ఓ అమ్మాయిని కాపాడటానికి బార్బరీకుడు వచ్చినట్లు చూపించారు. మరి ఈ కథ పురాణాలకు ఎలా లింక్ పెట్టారో తెలియాలంటే తప్పకుండా సినిమా చూసి తీరాల్సిందే. ఈ సినిమా గురించి మీడియాతో జరిగిన Q&Aలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు డైరెక్టర్ గారు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారండోయ్. టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న ఈ తరాన్ని మీరు థియేటర్లకు ఎలా తీసుకొస్తారు అని పొలిటికోస్ మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం మీరు వింటే షాక్ అయిపోతారు. ఆ సమాధానం ఏంటో వినేసేయండి. మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు అంటే మూవీకి తీసుకురావడం జనాల్ని ఈజీ అయిపోతది. కానీ బార్బరిక్ అనేది కొంచెం ఈ జనరేషన్‌కి ఇప్పటి వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. ఆ టైటిల్‌తో అండ్ దాంతో కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపిచ్చిందా? అంటే ఈ జనరేషన్‌ని ఎలా తీసుకొద్దామని ఈ మూవీకి? అంటే ధర్మం గురించి తెలియాలి. అది నా మెయిన్ టార్గెట్. ఈ సినిమాలో అదే. ధర్మం అనేది ఫైనల్లీ గెలవటం అనేది కావాలి. సో బార్బరీకుడు త్యాగం చేశాడు, అసలు గొప్ప త్యాగం. అతనికి కురుక్షేత్రం యుద్ధంలో పాల్గొనాలని ఎంతో ఇంట్రెస్ట్. కానీ కృష్ణుడు చెప్పిన ఒక్క మాట, ధర్మం అనే మాటకి, ఒక్క నిమిషంలో యుద్ధం ముగిస్తే కలియుగానికి నువ్వేం చెప్తావు? కలియుగానికి ధర్మం ఏంటో ఏం చెప్తావు? న్యాయం, అన్యాయం ఏం చెప్తావు? ఆ ఒక్క కురుక్షేత్ర యుద్ధమే మనకి చాలా నేర్పించింది కలియుగంలో. ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి కలి రాజు అయినా సరే కొద్దో గొప్ప కొంతమంది మాట మీద నిలబడేవాళ్ళు, ధర్మం వైపు ఉండేవాళ్ళు ఉన్నారు. సో అందు గురించి అది తెలియాలి. బార్బరీకుడి గురించి అది నేను ఆ కథను అలా ఎంచుకున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.